Now I would like to invite our Honorable IT Minister D. Sridhar Babu Garu. Please join us on stage, sir. Andariki namaskaram. I wish all the young software IT professionals and IT entrepreneurs a very happy new year ahead. మొదటగా మా మిత్రులు 12 సంవత్సరాలు నిరంతరం తెలుగు వారికి సంబంధించిన ఐటీ ప్రొఫెషనల్స్ను కూడా ఏకం చేస్తూ ఐటీకి సంబంధించిన ఆంటర్ప్రెన్యూర్స్ అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్పై తీసుకురావడానికి ముందుగా తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమానికి సంబంధించి రాష్ట్రం రావాలే, తెలుగువారు తెలంగాణ వారు కోరుతా ఉన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్కు సంబంధించి ఆనాడు మొదలైన ప్రయాణం 12 సంవత్సరాలు నిరంతరం ఒకటి తర్వాత 2, 3 అనేక అంశాలను కూడా సాఫ్ట్వేర్కి సంబంధించిన ప్రొఫెషనల్స్ను ఆంటర్ప్రెన్యూర్స్ను ఏకతాటిపై తీసుకురావడానికి ప్రయత్నం చేసి ముందుకు నడిచి ఈరోజు ఒక అసోసియేషన్ని మెయింటైన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వనరులకు సంబంధించి, నమ్మకానికి సంబంధించి ఈరోజు ఆత్మవిశ్వాసంతో, దృఢ నిశ్చయంతో ముందుకు నడిచిన మొదటగా నిలిచిన టీటా సంబంధించిన సందీప్ గారి మిత్రులకి హృదయపూర్వకంగా 12 సంవత్సరాలు విజయవంతంగా ముందుకు నడిచినందుకు వారు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడే చూసే మన టీ హబ్కు సంబంధించి రాగానే విజువల్ పాత్ ఎడ్టెక్ అని ఓ ప్రోడక్ట్ను లాంచ్ చేయటం జరిగింది. సోదరులు ఈశ్వర్ గారు మరి అనేక మంది ఈరోజు టీ హబ్ ద్వారా వారికి సంబంధించిన మేధాశక్తిని ఉపయోగించుకొని ప్రోడక్ట్ను తయారు చేయాలా, 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని చేస్తూ ఉన్న ప్రయత్నానికి సంబంధించి మా టీ హబ్కు సంబంధించిన అనేక మంది పెద్దలు ఇక్కడ అనేక మంది యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఒక స్థానం, మోటివేషన్, ఎనర్జీ అన్నీ కల్పిస్తూ ఉన్న ఇక్కడ ఉన్న మా టీ హబ్కు సంబంధించిన అనేక మంది ప్రొఫెషనల్స్ ఒక పాజిటివ్ స్పిరిట్తో పనిచేస్తూ దాదాపు 500 పైచిలకు ఆంటర్ప్రెన్యూర్షిప్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న వైనం ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఐటీ రంగాన్ని దేశంలో అగ్రగమగా ఉంచాలని ఒక తపన, తృష్ణ ముందుకు తీసుకెళ్తా ఉన్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. మేము ఈరోజు కూడా మొదలుపెట్టిన ఈ ప్రయాణాన్ని గురించి చెప్తా ఉన్నాం. మా ప్రభుత్వం ఒక పాజిటివ్ దృక్పథంతో మంచి ఆలోచనకు తావిచ్చిన గత ప్రభుత్వానికైనా ఏదైనా మంచి పనులు చేస్తే ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర ప్రగతి గురించి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా పైన కూడా ఉంది. కనుక ఎక్కడ ఎవరికి సంబంధించి అవరోధం కలగకుండా ఇంకా ఇంతకుముందే మా సోదరులు చెప్పినప్పుడు రెట్టింపు ఎక్స్పోర్ట్ ఎగుమతులతో పాటు ఈనాడు మొదలైన రివర్స్ బ్రెయిన్ డ్రైన్ కూడా 10 అంతలు తిరిగి అమెరికా కానీ యూరప్కు సంబంధించిన మన ఐటీ మేధాశక్తిని కూడా తిరిగి వాపస్ తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేసి తీరుతాం. We want our grey matter back. We want our brains back. So we will strive our level best
and our government is committed for it. And I give all the assurance to all the young entrepreneurs who are sitting here and all the entrepreneurs who are outside this T-Hub and all the IT professionals who are working in different companies and organizations and the big companies who have an existence in the state of Telangana. We would like to tell them, this state of Telangana, even though we have a stiff competition along with our sister state, as told by Mr. Sandeep when he met my dear friend who is the IT minister in Karnataka, when he was mentioning about the country cousins. Definitely in a positive spirit, we would like to develop Hyderabad, Bangalore, IT corridor in a big way. This is our motive. This is our goal. We want to use the best of the brains to come to Telangana, and we would like to see the best of the products, of the software products, which will be originating from the state of Telangana. We have many IT hubs in the 2-tier cities. The best brains are also working there. They're also trying to build up the best products over there too. We are here to support them too. All these software hubs in Tier 2 or our contemplation in the Tier 3 cities, which is on the annual after March. We just want to use the best of the brains which are available in the rural areas too, who couldn't able to come to Hyderabad or 2-tier cities. So we would like to give all the encouragement for those entrepreneurs who would like to contribute for the development of IT in this state. నేను సందీప్ గారికి కూడా ఒకటి చెప్తా ఉన్నాను. హీ మేడ్ ఆల్ ద ఎఫర్ట్స్ టు మేక్ ఈ ఐటీ ఆంటర్ప్రెన్యూర్స్ విషయంలో కానీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ విషయంలో కానీ 43 దేశాలకు సంబంధించి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. వారు దాంట్లో 30 పైచిలకు దేశాలను తిరిగి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చే ప్రయత్న భాగంలో వారు సఫలీకృతులు అయినారు. ఈరోజు మనం ఆలోచన చేస్తూ ఉంటే మీ అందరికీ కూడా తెలుసు, ఇజ్రాయెల్ ఈజ్ సపోజ్ టు హ్యావ్ ఆల్ ద ఆర్గనైజేషన్స్ ఇంక్లూడింగ్, ఇఫ్ యు సీ ద ఫ్యాబ్, ఆల్సో ద సాఫ్ట్వేర్, but still we are exporting the best of the defense products from Hyderabad. This is the potentiality which is available in the state of Telangana. So we have to exploit a lot, and I request earlier TITA, now World Telugu IT Council, to unite all these Telugu people and synchronize the intellectual capacities which are available among our Telugu people all around the world, and see that they all come down to Hyderabad, and we will provide all the amenities, all the facilities, all the concessions, and we will try to promote the unique product which they could be the first of kind in times to come. We are very proud of Satya Nadella, who is a Telugu man. We are also proud of many other Telugu people who are heading different organizations in different ways. So there are more Satya Nadella here. There are so many entrepreneurs who can become like Satya Nadella. And I wish, the facilities in the T-Hub, which has taken shape for many young entrepreneurs to become the leading innovators, not only for the state of Telangana, but also for India and also at the global level. So in the same way, whatever the suggestions which, this WTITC would give us, we would love to encompass
all your thoughts, all your suggestions, and we will enhance our IT policy in a more broader framework, not constraining to one level or two level or three levels. Our aim is to see that we stand first in IT exports. Maybe it's a bit ambitious, but I can say that in 5 years' time down below, the Telangana will become the leader of the software exports. And I also see that we will become the greatest innovators, and we will be the leaders for tomorrow's talent for the software. With these few words, I would like to again congratulate WTITC for promoting software entrepreneurs, helping and aiding software professionals, and also giving a moral boost for them all the time when they are in need or when they want some cooperation. This council has always been very useful. I would like to tell few words about the Digithon, where these people have launched in my own native village. My native village is 100% literate now. It's a very, very remote area. అందుకోసమే నేను సందీప్ గారికి వారి టీం అందరికీ కూడా, ఎందుకంటే అక్కడ ఎమ్యూనిటీస్ లేకున్నా వచ్చి ఒక ప్రయత్నం చేసి, ఐటీ అంటే తెలియదు, అసలు కంప్యూటర్ అంటే తెలియని ప్రదేశంలోకి వచ్చి ఈరోజు ఈమెయిల్ ద్వారా వారి పిల్లలకి, ఈరోజు అమెరికాలో యూరోప్లో ఉంటున్న వారి పిల్లలకి ఈమెయిల్ ద్వారా వారు కరెస్పాండ్ చేస్తూ ఉంటున్నారంటే ఐ డెఫినెట్లీ వాంట్ to give all the due credence for this TITA WTITC. I thank you, because I thank you for doing such a great effort coming down to my village. So with these few words, I wish and always be with WTITC to grow leaps and bounds in the future years. I wish all the software professionals and entrepreneurs a very happy new year, and also a very prosperous new year ahead with the new innovations. Thank you one and all.